విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో అనేక సున్నిత అంశాలు ఉన్నాయని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. కేంద్రం నుంచి భారీ నిధులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్, ఏవియేషన్ యూనివర్సిటీ, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఉపయోగపడతాయని తెలిపారు. 2028 నాటికి పోలవరం నీరు విశాఖకు వస్తుందని చెప్పారు. బీజేపీ నాయకులు కూడా రైల్వే జోన్ ఏర్పాటు కోసం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేశారని పేర్కొన్నారు. వాల్తే డివిజన్ విశాఖ డివిజన్ గా మార్చడం కీలక నిర్ణయమన్నారు. అదండి, ఇందాక ఇట్లాంటి క్వశ్చన్ వస్తుందనే దాని ముందే మీకు రెస్పాన్స్ ఇచ్చాను. ఇవాళ రాష్ట్రంలో 12 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు ప్రాజెక్ట్స్ అమలవుతున్నాయి. మరి 1,06,000 కోట్లు గతంలో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మిగిలిపోయిన డబ్బుల వల్ల చేస్తున్నారని వైసీపీ అంటుందా? దాని మీద వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే ఈ 1,06,000 కోట్లు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రైల్వే మినిస్ట్రీ. అది ఇవాళ దీంట్లో ఇంత డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి మీకు ఇంత ఇస్తామని ఎవరన్నా అన్నారా? అంటే ఒక దేశం ఎట్లా నడుస్తుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుందని కూడా తెలియని పార్టీ ఏదో చూపించాలి అనేది తప్ప వాళ్ళు అడగాల్సిందేంటి? ఈ స్టేషన్లు ఎంత పెట్టుబడితో మీరు అప్గ్రేడ్ చేస్తారు, ఈ లేన్స్ రెండు లేన్స్ 3 లేకపోతే 4 లేన్లు ఎప్పుడవుతాయి, ఇవి అడగాలి తప్ప వీళ్ళు ఇది ఇందాక అన్నారు ప్రశాంత్ రాజు గారు, 99% రాష్ట్రంలో అంతా ఒక జోన్లో వస్తుంది, ఇది దేశంలోనే ఎక్కడ లేదు అని అంటే ఆ 1% రాలేదు కదా అని వైసీపీ వాళ్ళు మాడతారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి జవాబు ఇచ్చి అసలు ఏదైనా అర్థం ఉందా చెప్పండి. అదే అండి, మళ్ళీ నేను ఆల్రెడీ జవాబు ఇచ్చాను అనుకుంటున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇవాళ మీకు రైల్వేలో ఓవరాల్ మనకి గుడ్స్ మూవ్మెంట్లో సర్ప్లస్ జనరేటింగ్ ఉంటుంది, ప్యాసింజర్ మూవ్మెంట్లో చాలా సబ్సిడైజ్ అవుతారు. ఈ రెండు కలిపిన రైల్వే ఎప్పుడు లాస్లోనే ఉంటుంది. గుడ్స్ కలిపినా సరే ఎందుకు లాస్లో ఉంటుంది? బికాజ్ రైల్వేసు ప్రజలకి ఒక పబ్లిక్ యూటిలిటీగా ప్రభుత్వం భావించి దాని మీద పెట్టుబడి పెడుతుంది. ఇది ఒక వ్యాపారం లాగా చూస్తే ప్రజల మీద పెట్టే ప్రైసు, గుడ్స్ మీద పెట్టే ప్రైసు చాలా అన్వయబుల్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి దేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్ యాన్యువల్గా దేశంలో ఉంటుంది. దాంట్లో ఇన్ని లక్షల కోట్లు మేము రైల్వేస్కి మౌలిక సదుపాయాలకి ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాం. అది అసలు రైల్వే జోన్లో లేకపోతే ఒక డివిజన్లో మిగిలిపోయిన డబ్బులతో సంబంధమే లేదు. మరి సంబంధం లేనప్పుడు మీరు అనే విషయం ఏంటి? ఒక జోన్లో ఒక ఆఫీస్ కట్టాలంటే లేకపోతే ఏదన్నా ఒక చిన్న షాప్ పెట్టాలంటే అది లక్షలు, లేకపోతే 1 crore 2 crores దానికి సంబంధించిన విషయం తప్ప ఇవాళ రాజమండ్రి టు విశాఖపట్నం 4 లేన్లు జరుగుతుందంటే 10,000 కోట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి 10,000 కోట్లు? ఈ జోన్లో అయితే అంత డబ్బులు మిగలట్లేదుగా, ఏ జోన్లోనూ మిగలవు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడము, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెవలప్మెంట్ ఫోకస్, పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ కాస్టు ఎంత తక్కువ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ఒక డైరెక్షన్ దేశం కోసం ఇచ్చారు. దట్ లాజిస్టిక్స్ కాస్ట్ మనం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో మనం కంపీట్ చేయాలి. 14% కాస్ట్ని 11 చేయాలి, 11ని 9% చేయాలి. అది చేస్తే మన బిజినెస్ గ్లోబలీ కాంపిటేటివ్ అవుతుంది. ఆ విధంగా ఇవాళ మన రైల్వే మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ గారి కేపబుల్ లీడర్షిప్లో చాలా వేగంగా ముందుకెళ్తుంది. మీరు మాట్లాడే విషయాలు అసలు ఈ జోన్ ఆపరేషన్స్కి అసలు ఏమాత్రం ఇబ్బందులు ఏవి కాజ్ అవ్వవు. మీరు రీసెంట్గా మీరు చూస్తే కియా వైసీపీఏ తీసుకొచ్చింది, ఇనార్బిట్ మేమే తీసుకొచ్చాము, గూగుల్ మేమే తీసుకొచ్చాము, అదాని మేమే తీసుకొచ్చాము. వాళ్ళకి క్రెడిట్ తీసుకోవాలని ఉంది, తీసుకునేవ్వండి, ప్రాబ్లం లేదు. జనాలు గమనించేది ఏంటి అంటే ఎవరు ప్రభుత్వంలో పని జరుగుతుంది, ఎవరు గవర్నమెంట్లో
అమలవుతుంది. క్రెడిట్ చోరీ అంటే నాకు ఒక అభద్రతా భావం ఉంటే ఈ క్రెడిట్ నాది, నాకే ఇవ్వాలి అని నేను రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడతా. ఎవరికి క్రెడిట్ ఇవ్వాలనేది జనాలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఏ టైంలో జరుగుతుంది, 5 ఏళ్ళలో ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగబోతుంది జనాలు గమనిస్తున్నారు కదా. నేను వచ్చి ఏదో నా స్వార్థం కోసం నేను మీ ముందు వచ్చి మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళన్నీ చూస్తున్నారు, మీ మీడియా చూస్తున్నారు, వాట్సాప్ చూస్తున్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నారు, అండ్ వాళ్ళ పక్కన ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు. సో ఈ క్రెడిట్ చోరీ అనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, లేకపోతే మమ్మల్ని క్రెడిట్ చోరీ అని వాళ్ళు అంటున్నారు. లెట్ పీపుల్ డిసైడ్. మేము ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము అనేది టైం టు టైం మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. అండ్ అది మీరు బాగా కవరేజ్ ఇస్తే చాలు. ఏదండి ఇప్పుడు టెంపరీ ఆఫీస్ ఇంకా మొన్న పూజ చేశారు కదండి, ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. దట్ ఐ థింక్ 2nd or 3rd స్లాబ్ వేశారండి ఇప్పుడు ఆ జోన్లో. దట్స్ అ టాల్ బిల్డింగ్, ఐ థింక్ ఆల్మోస్ట్ 15 floors ఆర్ సంథింగ్. ఐ థింక్ అన్నది 1.5 year బిల్డింగ్ వర్క్స్ అక్కడ పూర్తి అయితే అనుకుంటున్నాను. ఏదండి అందుకే కదా మేము ముందుకు వచ్చింది. మీడియా ముందుకు ఎందుకు వచ్చాం మేము, ఎందుకంటే చేసిన పని కూడా అంటే ఒకటి ఉంటుంది కదా, మేము బాగా కష్టపడి ఇల్లంతా కడితే ఎవరో బయట వచ్చి రిబ్బన్ పెట్టేసి కట్ చేసేసి నేనే కట్టాను ఇల్లు అంటారు. ఇప్పుడు మన ఇల్లుల ప్రాజెక్ట్ కూడా మీరు చూశారు. హౌసింగ్ ప్రాజెక్ట్ 5 ఏళ్ళు పట్టించుకోలే. ఎండింగ్ గవర్నమెంట్ మారిపోతుంది, లేకపోతే ఎలక్షన్స్ వస్తుంది అంటే హడావిడిగా రోడ్లు లేవు, వాటర్ డ్రైన్ లేదు, ప్లంబింగ్ లేదు, ఇల్లు తాళాలు ఇచ్చేయాలని చాలామందికి వాళ్ళ హౌసింగ్ ఇచ్చేస్తున్నామని స్కీమ్ పెట్టారు. ఇంకా ఎవరు జనాలు వెళ్ళి ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు. అంటే ఇది వాళ్ళ ఆలోచన. సో దట్ మీరు అన్నట్టు ఏమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కమ్యూనికేట్ చేసే బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి అందుకే మీ ముందుకు వచ్చి ఇవాళ చాలా క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే మీడియా చూడడానికి కూడా ఎవరు రెడీగా లేడు. మీ క్వశ్చన్స్కి అందుకే రెస్పాన్స్ ఎక్కువ టైం ఇస్తున్నాను మీకు. నేను ఒక 15 నిమిషాలు చరిత్ర చెప్తే ఎవడు వినే పరిస్థితిలో లేడు. ఏదండి ఏమన్నారండి? 1300